నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. నీతి ఆయోగ్ సమావేశం నుండి వాకౌట్ చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై అణచివేత కొనసాగుతుందన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. రాజాపేట మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పలు గ్రామాల యువకులు. రామచంద్రాపురం డివిజన్ ఏపీ సెబ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిల్లి ప్రసాదరావు ఎన్నిక. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్ల తొలగింపుపై హర్షం వ్యక్తం చేసిన ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు. రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేశారని, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశంలో 20 నిమిషాలు మాట్లాడారని, ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారని, విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైందని తాను ఒక్కరేనని, కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉందంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. चंद्रबाबू नायडू जी ने बोला, उसको 20 मिनट बोलने दिया. असम का चीफ मिनिस्टर बोला, मैंने देखा गोवा का चीफ मिनिस्टर बोला, मैंने देखा छत्तीसगढ़ का चीफ मिनिस्टर बोला. वो लोगों के 10 मिनट 12 मिनट बोलने दिया. मेरे को बोलने का 5 मिनट होने का नाते स्टॉप कर दिया. I said this is unfair. Only one from opposition side, only I am present. अब रूरल रोड बंद करके रखा. ऐसे कोई गवर्नमेंट नहीं चलता है. आपको डिस्क्रिमिनेट नहीं करना चाहिए. इफ यू डिस्क्रिमिनेट बिटवीन योर पार्टी टू अदर पार्टी, then how the country will run? When you are in power, you have to take care for all. You cannot discriminate between boys and girls. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసంతో రాష్ట్రం రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుందంటూ ఆయన ఆరోపించారు. బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే వారిపైనే రివర్స్ లో కేసులు పెడుతున్నారని, ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా, లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. రాజంపేట మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 500 మంది కాంగ్రెస్ లోకి చేరారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఏపీ సెబ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల్లో జనరేటర్ గుర్తుపై పోటీ చేసిన పిల్లి ప్రసాదరావు బల్బు గుర్తుపై పోటీ చేసిన బడుగురాజుపై గెలుపొందారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పిల్లి ప్రసాదరావు మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నా పేరు పిల్లి ప్రసాదరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రామచంద్రపురం డివిజన్కి ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అధ్యక్ష ఎన్నికల్లో ఈరోజు నా మిత్రులందరూ కూడా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించారు. వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు. మరి ఈరోజు మిత్రులందరూ వారు ఏ విధమైన ఆలోచనతో ఏ విధమైన నమ్మకంతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో నన్ను మరి ఇంత మంచిగా గెలిపించారో వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా తూచా పాటిస్తూ వారికి ఏ ఆపద వచ్చినా మా అసోసియేషన్లో పూర్వం చేసిన సూచనలు పెద్దల ద్వారా వారు తెలుసుకుంటూ ఇంకా నేను ముందుకు తీసుకెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మా అసోసియేషన్లో కానీ బయట కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే నేను ముందుండే వ్యక్తిని, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి మా సభ్యులు ఇచ్చిన ఈ సపోర్ట్ను నేను సద్వినియోగం చేసుకుంటానని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం. దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశామని, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బారికేడ్లను తొలగించారని ఆదేశించారు. తమ బాధలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్రెడ్డి రామరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డుకి మల్రెడ్డి రామరెడ్డి మార్గుగా నామకరణం చేయాలని గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. స్టేషన్ కింద గడ్డన్నారం ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలు గత 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడి దాదాపు 300-400 షాపులు 1000-1200 మంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఈ 4 సంవత్సరాల నుంచి ఏర్పడ్డది. దానికి అప్పట్లో ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము మెట్రో ఎండీకి కానీ రాచకొండ కమిషనర్ గారికి కానీ మా రిప్రజెంటేషన్ చేసినాము. అయినా కానీ గత పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళకు షో చేయడం తప్ప ఏ రోజు కూడా ఎండీ గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఉదయం 6 గంటలకు పంపించి ఈ దారి ఓపెన్ చేసినందుకు దాదాపు ఇక్కడ 1000-1200 మంది జీవనోపాధి దొరికినట్టు, అదేవిధంగా 7-8 కాలనీలకు ఇది దారి కూడా అవుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మరి నాతో పాటు ఇచ్చేసిన మా రామ్మోహన్ గౌడ్ గారు కూడా 2-3 సార్లు నాతో పాటు వచ్చారు. అదేవిధంగా ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చినందుకు నేను వాళ్ళ సమస్య పరిష్కారం చేసిన దీనికి మరి ముందుగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా వేం నరేందర్ రెడ్డి గారికి, మెట్రో ఎండీ గారికి, రాచకొండ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహబూబాబాద్ లో సైబర్ నేరగాలు మోసాలు మితిమీరిపోతున్నాయి. శేషగాని శ్రీనివాస్ అనే వికలాంగుడు కంగన్ హాల్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన రాత్రి ఒక్కసారిగా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి 92,000 రూపాయలు డెబిట్ అయినట్లుగా మెసేజ్లు రావడం జరిగింది. తన మొబైల్ కు ఎలాంటి ఓటీపీ రాకుండానే డబ్బులు డెబిట్ అయ్యాయని బాధితుడు తెలిపారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. తన డబ్బులు తనకు ఇప్పించాలని, సైబర్ క్రైమ్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. మొత్తం 12,000 మొత్తం లిమిట్ అయిపోయింది నా ఫోన్ నుంచి, నా ఫోన్ ద్వారా నేను ఫోన్ చూసాను. చూసిన తర్వాత అమౌంట్ చూసాను మొత్తం ఫోన్ చూసాను. ఫోన్ చూసాను, నా ఫోన్ చూస్తే ఆ ఫోన్ అమౌంట్ మొత్తం పోయింది. నేను షాక్ అయినా చూస్తే మొత్తం ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీతో మొత్తం వచ్చేసి ఓటీపీ నన్ను మెసేజ్ తర్వాత ఫుడ్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ పోయి బ్యాంక్లో పేమెంట్ ఇస్తారు. మామూలుగా ఎలాంటి యాప్లు కానీ ఎలాంటి లింకులు కానీ వచ్చినా కూడా మీరు దయచేసి వాటి క్లిక్ చేయొద్దు. ఇంకోటి సైబర్ నేరాలతో చాలా జాగ్రత్తగా ఉన్నాం. మేము కూడా అందరికీ చెప్తున్నాము. ఈ విషయంలో అందరి జాగ్రత్తగా మనస్ఫూర్తి కోరుతున్నాం. తర్వాత పోలీసు వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దయచేసి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి ఈ కేసులు మొత్తం ఛేదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాం. మాకు దాదాపు 92,000 రూపాయలు ఒకే 2 లింకులో పోయినాయి. ఒకసారి 60,000, ఒకసారి 32,000 పోయినాయి. దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాము. పోలీసు వాళ్ళకు థ్యాంక్ యూ. ఆర్కేపురంలోని
టీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ యూత్ వింగ్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజీబీసీ శేఖర్ రెడ్డి, ప్రభాకర్ రావు, సాగర్, కెడ్రా ఈసీ మెంబర్ మురిశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ ధరలోనే నాణ్యమైన నిర్మాణాలు వినియోగదారులకు అందించేందుకు ఇలాంటి ప్లాట్ఫారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిర్మాణ రంగంలోకి కొత్తగా వచ్చే వారికి ఈ యూత్ వింగ్ లాంచ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం యూత్ వింగ్ అధ్యక్షునిగా టి విక్రమ్, జనరల్ సెక్రటరీగా మేఘన, ట్రెజరర్గా అక్షయ్ సాధును ఎన్నుకున్నట్లు తెలిపారు. గ్రేటర్ ఈస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ ఇది లాంచ్ అయ్యి మనకు 12 సంవత్సరాలు అయిపోయింది. 2012లో లాంచ్ చేసినాము. అప్పుడు నేనే వచ్చాను, మా ప్రభాకర్ రావు గారితో అందరం ఉన్నాం. మన ఈస్టర్న్ జోన్లో ఉన్న బిల్డర్స్ అంతా కూడా ఆ రోజు ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున లాంచ్ చేస్తాము. తర్వాత ఆఫ్టర్ 12 years తర్వాత జీబా యూత్ వింగ్ను ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని నా చేతుల మీదుగా, ప్రభాకర్ రావు గారి చేతుల మీదుగా, నరసింహారావు గారి చేతుల మీదుగా, అందరూ ఇతర ఆఫీస్ బేరర్, సీనియర్ ఆఫీస్ బేరర్ చేతుల మీదుగా లాంచ్ చేయడము జరిగింది. చాలా సంతోషము. అంటే ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ రాదు, అయినారా, రేర్ ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ ఒక 45 యూత్ డెవలపర్స్, నెక్స్ట్ జనరేషన్ డెవలపర్స్, అది వీళ్ళంతా కూడా దే ఆర్ హైలీ క్వాలిఫైడ్. ప్రపంచంలో రిప్యూటెడ్ రినౌండ్ యూనివర్సిటీస్లో చదువుకొని వచ్చిన వాళ్ళు. మంచి టెక్నాలజీ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఇప్పుడు మాకైతే చాలా టైం పట్టింది నేర్చుకోవడానికి. కానీ ఈ ప్లాట్ఫామ్ అన్నట్టు అందరం ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటాం కాబట్టి సో ప్రైజెస్ అనేది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక క్వాలిటీ, ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్, కాంటాక్ట్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అండి. సో యూత్, ఇంకోటి నాలెడ్జ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అందరం. ఇది ఒక కంప్లీట్ ఒక ప్లాట్ఫామ్ ఇది. సో ఈరోజు లాంచ్ చేసాము. సో మేము ఇప్పుడు స్టార్టింగ్ 45 to 50 మెంబర్స్ లాంచ్ ఇప్పుడు ఒక జాయిన్ అయ్యాం. సో ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఇంకో 50 మెంబర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇందులో వచ్చేసి మెయిన్ ఈస్ట్ హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే ఈస్ట్ కంప్లీట్ హైదరాబాద్ ఈస్ట్ సంబంధించిన ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, సెకండ్ జనరేషన్ పిల్లలు అందరు కలిపి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము. సో ఇది ఈరోజు ఫస్ట్ స్టెప్ లాంచ్ అయింది. సో ఇంకా ఇది ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శనివారం ఉదయం సుప్రభాత వేళలో గణపతి పీఠంలోని శ్రీవారి పాదాలకు సహస్రనామ పారాయణ సేవ, కలశాలకు పూజాధికాలు చేపట్టారు. శ్రీవారి ఆరాధకులు పసుపు కుంకుమ రవిక ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తిరుమల పాదయాత్రతో స్వయంభూకి కవచయజ్ఞం జరిగిన సందర్భంగా 108 శనివారాలు జపయజ్ఞ పారాయణ జరుగుతుందని, 58వ వారంలో వెంకటేశ్వర స్వామి వ్రతం, 108వ వారంలో కళ్యాణోత్సవం, అన్న సమారాధన జరుగుతుందని పేర్కొన్నారు. గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞం తలపెట్టినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ కార్యక్రమం వైభవంగా పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలు గణపతి పీఠంలో ప్రతిష్ఠితమయ్యి 42 శనివారాలుగా శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఇది 108 వారాల పాటుగా జరుగుతుంది. 58 వారాలు పూర్తయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రత పూజ, 108 వారాలు పూర్తయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, భారీ అన్నదాన కార్యక్రమాలతోటి జరుగుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నమ్మించి మోసం చేసిన కాలేరు శ్రీనివాస్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మలక్పేటలోని శ్రీకృపా మార్కెట్ వ్యాపారులు డిమాండ్ చేశారు. వ్యాపార అవసరాల నిమిత్తం 100 మంది వద్ద ఒక్కొక్కరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి కోట్ల రూపాయలను లక్ష్మీ ప్రసన్న కంపెనీ, శ్రీరామ ట్రెండింగ్, కె శ్రీనివాస టావరింగ్ మర్చెంట్, చింతపండు వ్యాపారి శ్రీనివాస్ స్వాహా చేశారని వారు ఆరోపించారు. దీంతో కోల్డ్ స్టోరేజీలు, సొంత భవనాలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. వ్యాపారులందరినీ డబ్బుల కోసం తిరిగి చెల్లించాలని అడగడంతో ఆస్తులను బినామీ పేర్లకు బదలాయించి కోల్డ్ స్టోరేజ్లను విక్రయించేశాడని తెలిపారు. ఇప్పుడు ఐపీ నోటీసులు పంపించి తప్పించుకొని తిరుగుతున్నాడని వ్యాపోయారు. సిసిఎస్ పోలీసులు కాలేరు శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అశోక్ అండి, తర్వాత మాది కూడా 3rd జనరేషన్ షాపు. కనీసము మార్కెట్లో ఒక 20 నుంచి 30 షాపులు మా దగ్గర స్టాఫ్ పనిచేసిన వాళ్ళు ఉన్నాయి. చాలా ఓల్డ్ షాపు. కానీ ఇలాంటి ఎప్పుడు ఫేస్ చేయాలి ఇలాంటి ప్రాబ్లము. ఈ కాలేరు శ్రీనివాసు, దాత్రిక వెంకటేష్ వీళ్ళిద్దరు కలిసి కుమ్మక్కయ్యి మొత్తం మార్కెట్లో రైతులకు, స్మాల్ ట్రేడర్స్కు, తోటి వ్యాపారస్తులకు అందరికీ సుమారు 150 కోట్ల పైనే వస్తుంది. ఇంకా కొంతమంది చెప్పడం లేదు, మాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ మోసగించి అతనికి ఉన్న ప్రాపర్టీస్ పెద్ద మొత్తంలో అమ్మేశాడు. ఇంకా బేనామీ ప్రాపర్టీ వ్యక్తి సుమారు 100 మందికి పైగా అందరినీ మోసపూరితంగా స్నేహితం చేసి చాలా మోస్ట్ టాక్ట్ఫుల్గా వ్యవహరించి సుమారు 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ప్రతి వ్యాపారిని మోసగించిన వ్యక్తి కాలేరు శ్రీనివాస్. చింతపండు వ్యాపారం,
దుకాణం పేరు శ్రీ లక్ష్మీ సాయి ప్రసన్న మరియు వజ్ర. ఇంకో విషయం ఏంటంటే 84 మందికి ఐపీ నోటీస్ ఇచ్చాడు. నేను ఇంత బాకీ ఉన్నా, నా దగ్గర 2 జతల బట్టలు ఉన్నాయి, ఇంకేం లేవు అని ఐపీ నోటీస్ ఇచ్చాడు. సో దాని గురించి కూడా కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు. కాబట్టి నేను ప్రభుత్వంతో మరియు ప్లస్ మన క్రిమినల్ సిసిఎస్ వారితో విన్నపం ఏంటంటే దయచేసి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకొని సరైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా జనక్ ప్రసాద్ నియామకం పట్ల సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచి నేటికి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో మాజీ సైనికులు ర్యాలీ చేపట్టారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులను వెలిగించి మౌనం పాటించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు రాజు మాట్లాడుతూ కార్గిల్ పోరులో వీరమరణం పొందిన సైనికుల ఆత్మశాంతి కోసం కార్గిల్ విజయ్ దివస్ ను ప్రతి సంవత్సరం జూలై 26న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన కాశ్మీర్ ఉగ్రవాదుల రూపంలో వచ్చి దాన్ని ఆక్యుపై చేసినందుకు దాన్ని మళ్ళీ మనం వీరోచితంగా పోరాడి సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు విజయ్ దివాస్ని జరుపుకుంటున్నాం. ఇది కొత్త యువతకి మనం స్ఫూర్తిని కలిగించాలని, అలాగే మాజీ సైనికుల మీద ఏర్పడుతున్న కొన్ని రకాల ఉద్దేశంతో ఈ విజయ్ దివస్ని విజయోత్సవంగా మేము జరుపుకుంటున్నాం, పండుగలా దీన్ని జరుపుకుంటున్నాం. ఒక రకంగా 527 మంది వీరమరణం పొందింది. మాకు బాధే అయినా కానీ అది వీరమరణం కాబట్టి ఏ సైనికుడు దాన్ని బాధగా భావించాడు, ఏ సైనిక కుటుంబం దాన్ని బాధగా అనిపించదు, అదొక గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి మేము దీన్ని విజయంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం కూడలి వద్ద ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని, తరగతి గదుల్లో పెచ్చులు ఊడుతున్నాయని, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పైనుంచి తరగతి గదుల్లో నీరు చేరుతుందని విద్యార్థులు వాపోయారు. గత 10 సంవత్సరాలుగా నూతన భవనం నిర్మించాలని విద్యార్థి సంఘాలు ఉద్యమం చేసినప్పటికీ ఫలితం లేదని, కొత్త ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి 2వ ర్యాంక్ ఉన్నటువంటి వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కూలిపోవచ్చని చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సర్వే చేసి 2014లో చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏ మాత్రం కూడా మరమ్మతులు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలతోటే రక్షణ లేకుండా చెలగాటమాడుతుంది. మరో పక్క విద్యార్థుల కోసము విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి దాదాపు 5-6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా 2014 నుంచే ఈ రోజు వరకు కూడా ఎన్ఐటి వరంగల్ వాళ్ళు సర్వే చేసి ఇచ్చినప్పటికీ కూడా 2024కే కాలేజ్ బిల్డింగ్ కూలిపోతుందని చెప్పడం జరిగింది. దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో అవుతున్నారు. 7-8 వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి కాలేజ్ బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళంతా కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో కావాల్సింది విద్యార్థులకు ఏం కావాలా, విద్యార్థి కాలేజ్ బిల్డింగ్ కట్టించాలా, ఫెసిలిటీస్ కల్పించాలా, హాస్టల్ బిల్డింగ్ కట్టించాలా, ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా. కాబట్టి వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినట్లయితే త్వరలోనే కూలిపోయే అవకాశం ఉంది సర్వే చేసిన ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే. కాబట్టి వెంటనే కాలేజ్ బిల్డింగ్ బడ్జెట్ శాంక్షన్ చేసి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించి పేద విద్యార్థులకు రక్షణ కల్పించాలని, భవిష్యత్ పేద విద్యార్థులు చదువుకునే విధంగా కల్పించాలని చెప్పేసి ఏఐడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ. కొత్తగూడెం ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా లక్ష్మీదేవిపల్లి ముర్రేడువాగు నూతన బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున వర్షపు నీరు చేయడంతో రోడ్డు బురదమయంగా మారింది. సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతో వర్షం నీరు పెద్ద ఎత్తున నిలుస్తుంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ప్రమాదకరంగా తయారైంది. రోడ్డు బురదమయం కావడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. निर्ताओ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, పట్టణ అధ్యక్షుడు సోమరాజు శేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాడని ఆరోపిస్తూ గాంధీ సెంటర్ వద్ద నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ బీజేపీ నాయకులు బడ్జెట్పై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను సమానంగా చూడవలసిన అవసరం ఉంది. అంటే ఇవాళ ఎవరైతే వాళ్లకు ఒత్తాసు పలికిరో, ఎవరైతే వారికి మద్దతు ఇచ్చిరో, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూలిపోయి ఇవాళ రాకపోవు. ఆ రోజు మన రాహుల్ గాంధీ చేసినటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసినటువంటి పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆలోచించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చూస్తే మొన్న జరిగిన పార్లమెంటులో 0 బడ్జెట్ తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. దాని గురించి మన సీఎం గారు కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది. తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎక్కడ బాయే, పసుపోటు ఎక్కడ బాయే, మన దగ్గరలో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఎక్కడ బాయే, ఇన్నిటి మీద ఇప్పటి వరకు కూడా కేంద్రం స్పందించకపోవడం, 0 బడ్జెట్ ఇవ్వడం చాలా అన్యాయం. తెలంగాణకి మనం 8 మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే మనకు వాళ్ళు తెచ్చింది ముందు సున్నా. ఇప్పటికైనా పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా పోరాడి. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్ ప్రధాన కూడలి వద్ద కార్గిల్ అమరవీరుల చిత్రపటాలకు గౌరవ వందనం నిర్వహించారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జోహార్ అమరవీరులకు. हम करेगा हम करेगा, देश की रक्षा कौन करेगा कौन करेगा, हम करेगा हम करेगा, देश की रक्षा कौन करेगा कौन करेगा, हम करेगा हम करेगा, जोहार अमरवीरुలకు, जोहार जोहार अमरवीरुలకు, जोहार. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రామేశ్వరం బండ గ్రామంలో పోచమ్మ, దుర్గమ్మ, పలారం బండి ఊరేగింపు కార్యక్రమం రామేశ్వరం బండ గ్రామ మాజీ వార్డు మెంబర్ ఐలాపురం నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, పిల్లల ఆటపాటలతో పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలాపురం నాగరాజు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామ ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ యువత, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ పాటను అందిస్తున్నవారు బరిగపల్లి సతీష్ మరియు నిరాధార్ మహేష్, ఆర్కే నగర్. జై ఐలాపురం నాగరాజన్న, జై జై ఐలాపురం నాగరాజన్న. నాగరాజన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ పాట రచన సింగర్ సంజయ్ పటేల్, జహీరాబాద్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 35,078 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1073 అడుగులకు ఉంది. తూఫ్రాన్లోని పల్లవి మోడల్ స్కూల్లో బోనాల పండుగ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషాధరణతో అలరించారు. ఈ సందర్భంగా భాగంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ పివి రమణ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రావీణ్యం చాటేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో జేహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారంలో శ్రీ రేణుకాయలమ్మ పలహార బండి ఊరేగింపు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి హాజరై ఊరేగింపును ప్రారంభించారు. 5 ఏళ్లుగా అమ్మవారి కృపతో పలహార బండి ఊరేగింపు చేస్తున్నట్లు ప్రశాంత్ యాదవ్ చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నీతి ఆయోగ్ సమావేశం నుండి వాకౌట్ చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై అణచివేత కొనసాగుతుందన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. రాజాపేట మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పలు గ్రామాల యువకులు. రామచంద్రాపురం డివిజన్ ఏపీ సెబ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిల్లి ప్రసాదరావు ఎన్నిక. దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్ల తొలగింపుపై హర్షం వ్యక్తం చేసిన ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.